ప్రతిఘటన ఆడవారి మీద ఏమాత్రం అత్యాచారం జరగదు జరగబోదు అంటూ వచ్చింది ఈ సినిమా. అండ్ వీ హ్యావ్ రేష్మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అండ్ చార్మి హియర్. వెల్కమ్ అండి, నమస్కారం. ప్రతిఘటన అని ఇదివరకు వచ్చిన సినిమా ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు ఈ ప్రోమోస్తోనే మా అందరిలో కొంచెం ఆసక్తి కలిగింది. ఓ ఇది కూడా అలాంటిది ఏదో జరగబోతోంది ఇక్కడ అని. దట్ వాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ లాంటిది. ఈ సినిమా తీయడానికి ఫస్ట్ కారణం ఏంటండి? కారణం ఏం లేదు, నేను జనరల్గా ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను, చేశాను కూడా. నా ఊర్మిళ కానీ, స్వర్ణక్క కానీ, కూతురు కానీ, పోతే పోనీ కానీ, ఇవన్నీ అలాంటివే చేశాను. సో ఇప్పుడు కూడా ఆ ప్రతిఘటన నాకు అప్పటి నుంచి మర్చిపోలే. నేను ఆ ప్రతిఘటన మర్చిపోలేదు, ఎవ్వరూ మర్చిపోలేను కూడా. బట్ మర్చిపోలేని సినిమాని మళ్ళీ తీయటం అనేది ఒక ఛాలెంజ్ నాకు. సో మళ్ళీ ఎప్పుడైనా సినిమా తీస్తే ఛాలెంజ్ సినిమా చేయాలి తప్ప ఊరికే సినిమాలు చేయటం జస్ట్ ఫర్ దానికోసం సినిమా చేయటం అనవసరం, వేస్ట్. ప్లస్ ఒక పర్పస్ఫుల్ సినిమా, ఆ రోజు ప్రతిఘటన పర్పస్ఫుల్ సినిమా, మళ్ళీ ఇది కూడా పర్పస్ఫుల్ సినిమా చేద్దామనే ఉద్దేశంతో. అఫ్ కోర్స్ విత్ కమర్షియల్, ఇంతకుముందు నేను చేసిన సినిమాలు ఈ ఉమెన్ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్ అనేది పెట్టలేక, ఎలిమెంట్ అంటే సినిమాతో ఇన్కార్పొరేట్ అయ్యే ఎలిమెంట్ ఈ ఎలిమెంట్లో కనపడింది నాకు. మెటీరియల్ ఉంది దీంట్లో, కమర్షియల్గా మనం చూస్తున్నంత సేపు నవ్వుతానికి కూడా వీలయ్యే అవకాశం ఉంది. సో ఇది కొత్తగా ఉంది, నాకు ఒక ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ప్లస్ ఆ ప్రతిఘటనకి ఛాలెంజ్ లాగా తీయాలి అనేది దాంతో తీశాను. These powers treat a woman like a pound of flesh. Is a woman nothing but a sex toy to the sex asshole powers? Woman is treated like a garbage where any bloody bastard can come and dump his sexual urges. సామాన్యంగా ఎవరైనా ప్రొడ్యూసర్ అంటే మనకు డబ్బులు వచ్చాయా లేదా, పని అయిందా, థియేటర్లో ఆడిందా, అలాంటివన్నీ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు, వై? సో అట్లీస్ట్ ఎంతో కొంత మార్పు, సమాజంలో మార్పు రావాలి. సమాజానికి చాలా అవసరమైన విషయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం స్వతంత్రం నుంచి 67 సంవత్సరాలు అయినా కానీ ఇంక మనకి ఏముందో ఏమి లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకా పావర్టీ లైన్ అట్టాగా ఉంది, ఎక్కడిదక్కడే ఉన్నాయి. సో ఇవన్నీ మారాలంటే మనం మారాలంటే మనలో ఆలోచన రేకెత్తించాలి. ఆలోచన రేకెత్తించే సినిమాలు మనం తీస్తూ ఉంటే, అంటే ఎవరైనా మీడియా కానీ మన సినిమాలు కానీ అలాంటివి చేస్తే బాగుంటుంది. ఆ ఆలోచనతోనే ఈ సినిమాలు తీస్తాం. మరి స్టోరీ మీదే, దర్శకత్వం మీదే, ప్రొడ్యూసర్ మీదే. స్టోరీ లైన్ ఎప్పుడు అనుకున్నారు? దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ ఒరిస్సా ఒక కేసు జరిగింది, స్టిల్ రన్నింగ్, ఆ కోర్టులో కేసు రన్నింగ్. అది విని నేను ఇన్స్పైర్ అయ్యాను. అది విని నేను చేసినాక ఏమైందంటే, ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది. సో నేను ఏదైతే క్లైమాక్స్ దీనికి ఆలోచించానో ఆ క్లైమాక్స్ యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోయింది. అక్కడ మీరు చూసేశారు, అంటే టీవీల్లో చూసేశారు. నిర్భయ కేసు జరిగి ఆ మార్పులు చేర్పులు కొన్ని వచ్చినాయి. సో నేను అక్కడి నుంచి మళ్ళీ మార్చుకొని తీసిన సినిమా, అప్పటికే తీసేసా సినిమా నేను. సో అదంతా మళ్ళీ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మార్చి మళ్ళీ కొత్త సినిమా తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సెకండ్ హాఫ్ అంతా నిర్భయ కేసులో ఇప్పుడు ఢిల్లీలో వాట్ ఎవర్ హ్యాపెండ్ అవన్నీ తీసాం మేము సినిమాలో. సో జనం తిరుగుబాటు తర్వాత చట్టాలు మారటాలు ఇవన్నీ మేము తీసాం. సో ఇప్పుడు అవన్నీ మార్చుకుని మళ్ళీ కొత్తగా తీసి కొత్త క్లైమాక్స్ తీసుకుని కొత్త సినిమా చేసాం అనమాట. సో 2 సార్లు తీయాల్సి వచ్చింది ప్రతిఘటన, నిజం చెప్పాలంటే. ఎవరైనా ఆడవాళ్ళ మీద చేయాలనుకుంటే గుండె ఆగి చావాలి. ఇలాంటి ప్రతిఘటనకి ఈ ప్రతిఘటన నాంది కావాలి. రష్మా అండ్ చార్మి వీళ్ళిద్దరు ఎందుకు? వీళ్ళిద్దరూ ఉండాలి కాబట్టి. అంటే ఇక్కడ నాకు మీడియా చేస్తారు ఈ రోల్కి అని మీరు డెఫినెట్గా, ఎందుకంటే నాకు కాలేజ్ స్టూడెంట్ కావాలంటే ఈ రోజుల్లో అప్పుడు బాగా సక్సెస్ అయ్యి ఉంది. ఆమె ఆ యంగ్స్టర్స్లో కొంచెం ఉంది, స్టూడెంట్ ఫీల్ ఉంటుంది కాబట్టి ఆమె కావాలి, పెర్ఫార్మెన్స్ కావాలి అని నేను రేష్మాకి వెళ్ళాను. ఈ చార్మి అంటే నాకు మీడియాని రిప్రజెంట్ చేసే అమ్మాయి కావాలి. పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, మంత్ర తర్వాత చేసిన సినిమా కానీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో నాకు ఇక్కడ దీంట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు, నేను మా కథ తయారైంది ఆ సన్నివేశాలతో. ఆ సన్నివేశాలు చేయగలిగిన ఆర్టిస్టు, తెలుగు అర్థం చేసుకునే ఆర్టిస్టే కావాలి. అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు తెలుగు. ఇప్పుడు మన వాళ్ళల్లో మనకు టోటల్ తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, తెలుగు అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా తక్కువ ఉన్నారు. సో వాళ్ళల్లో ప్రధాన మహిళ ఈవిడ కాబట్టి సో తన్ను పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆబ్వియస్గా మీరు సినిమా చూడండి, ఎంత బాగా చేసిందో మీకే తెలుస్తుంది. April 3rd, 2012 హైదరాబాద్లో క్యాంటీన్ ఓనర్ చేతిలో 17 నెలలు
దారుణంగా అత్యాచారానికి గురైంది ఒక కాలేజ్ స్టూడెంట్. డిసెంబర్ 16, 2012 ఢిల్లీలో 5 కిరాతకుల చేతుల్లో అన్యాయంగా గ్యాంగ్ రేప్ చేయబడింది ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ నిర్భయ. చార్మి మీరు చెప్పండి, ఇలాంటి రోల్స్ చేయాలంటే కనుక మీరు ఆల్రెడీ కొన్ని రోల్స్ చేస్తున్నారు, ఇక కొంచెం మనకు కూడా ఒక పర్సనాలిటీ ఉండాలి టు టేక్ దట్ రోల్ టు నెక్స్ట్ లెవెల్. ఆయన వచ్చి నాకు కథ చెప్పారు అండ్ వెన్ ఐ డిసైడెడ్ ఓకే ఐ యామ్ ప్లేయింగ్ అ న్యూస్ జర్నలిస్ట్. నిశ్చల అనేది న్యూస్ జర్నలిస్ట్. సో నిశ్చల వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ నిశ్చల అనేది ఎలా డ్రెస్ చేస్తుంది, ఇప్పుడు పాలిటిషియన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు తన స్పీడ్ ఎలా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం జస్టిస్ కోసం ఫైట్ చేసినప్పుడు ఆన్ ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, అండ్ ఈవెన్ హర్ హెయిర్ అండ్ తెలుగులో కమాండ్ కానీ ఎవ్రీథింగ్. సో ఆ క్యారెక్టర్లోకి ఆటోమేటిక్గా దిగిపోతారు. సో మామూలుగా నేను ఒక సినిమా కోసం డబ్బింగ్ చెప్పాలి అని ఫిక్స్ అవుతాను కదా, అప్పుడు ఆన్ లొకేషన్లో కొన్ని వర్డ్స్ మార్చేస్తాను నా కంఫర్ట్ తగ్గట్టు. బట్ ఇందులో ఐ కాంట్ చేంజ్ బికాస్ న్యూస్ జర్నలిస్ట్. బాబోయ్ ఒక్కొక్క వర్డ్ నేర్చుకుని ఒక్కొక్క వర్డ్ అంటే కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి, స్పీడ్ ఎలా ఉండాలి, కామాస్ ఎక్కడ, ఫుల్ స్టాప్ ఎక్కడ, ఐ థింక్ ఓన్లీ ఫర్ డైలాగ్స్ నేను నిజంగా అండ్ డబ్బింగ్ కోసం ఐ థింక్ ఐ నెవర్ వర్క్ సో హార్డ్. డబ్బింగ్ మీరే చెప్పారండి? అంటే డబ్బింగ్ అనేది ఇట్ వాస్ వెరీ 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 డిఫికల్ట్. ఎవరైనా ఆడవాళ్ళ మీద చేయాలనుకుంటే గుండె ఆగి చావాలి. ఇలాంటి ప్రతి ఘటనకి ఈ ప్రతిఘటన నాంది కావాలి. అంటే ఆల్రెడీ మనం హిందీలో చూస్తే కనుక కహాని కానీ వేరే సినిమాల్లో కొంతమంది ఉమెన్ హ్యావ్ ఆల్రెడీ లేడ్ ఎ మార్క్, ఇలా పనిచేస్తారు, ఇలాంటి లుక్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుంది. I mean, not from Hindi, unfortunately or fortunately, but I love this Hollywood actors called Meryl Streep and Julia Roberts. So they played a news journalist. Meryl Streep played a news journalist, and Julia Roberts also played a news journalist. So Pratighatna mukhyanga I wanted to take myself and show myself and portray myself in a different way. So if not now, then when? I've been doing movies since a few years and this is my 50th movie. So 50th movie kuda nenu oka kotta prayatna cheyakapothe ela. Good going. Chala baagundi. Wish you all the best. మీరు చెప్పండి, హౌ వాజ్ ఇట్? అంటే కాలేజ్ గర్ల్గా చేయడం ఒక ఎత్తు, దీంట్లో కొంచెం ఛాలెంజింగ్ రోల్ అన్నారు. సో మీ రోల్ గురించి మాకు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో రేష్మా ఒక కాలేజ్ స్టూడెంట్ నిర్భయ కైండ్ ఆఫ్ రోల్ చేస్తుంది అని అంటే చాలా మంది భయపెట్టడం స్టార్ట్ చేశారు. కెరియర్లో నువ్వు చేసిన 3 సినిమాలే, ఇది 4వ సినిమా, హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కెరియర్లో, జాగ్రత్తగా చూసుకో, రకరకాలుగా అనమాట. సో నేను అవన్నీ పట్టించుకోలేదు. బట్ నా స్థాయిలో నా యాక్టింగ్ ప్రొఫెషన్లో నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను, ఇది ఒక మంచి అవకాశంగా భావించి చేశాను. April 3, 2012 హైదరాబాద్లో క్యాంటీన్ ఓనర్ చేతిలో 17 నెలలు దారుణంగా అత్యాచారానికి గురైంది ఒక కాలేజ్ స్టూడెంట్. డిసెంబర్ 16, 2012 ఢిల్లీలో 5 కిరాతకుల చేతుల్లో అన్యాయంగా గ్యాంగ్ రేప్ చేయబడింది ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ నిర్భయ. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నాకు తెలిసినంత వరకు అంటే ఆయన చాలా నిక్కచ్చిగా ఉండే మనిషి, ఎలా కావాలో ఆయన చాలా క్లారిటీ ఉన్న మనిషి. యాజ్ మచ్ as I know him, మీరు ఎక్కువ పని చేశారు, మీకే బాగా తెలియాలి. నువ్వు ఈ సినిమా కూడా చాలా క్లారిటీతో తీశారు. ఆయనతో చేస్తున్నాను నేను టెన్షన్ పడలేదా? టెన్షన్ అంటే మీ అందరికీ తెలుసు, ఈ రోజుల్లో భరద్వాజ సార్ గెస్ట్ రోల్ చేశారు. తర్వాత 3rd ఫిల్మ్ లవ్ సైకిల్లో సార్తో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. సార్ జనరల్గా యాక్ట్ చేయరు, అవును అసలు చేయరు. ఈ మధ్యకాలంలో అయితే ఎప్పుడు చేయలేదు. నా 2 ఫిల్మ్స్లోనే చేశారు. లక్కీ గర్ల్. భరద్వాజ సార్ లాంటి బేసికల్గా నాకు సార్ యాటిట్యూడ్ అంటే ఇష్టం. చాలా సింపుల్గా ఉంటారు, చాలా విషయాలు నేర్చుకున్నాను. అందరిలాగా ఏదో డబ్బుల కోసం సినిమా తీయడం కాకుండా సమాజానికి ఉపయోగపడే సినిమాలే ఇప్పటి వరకు. నేను నేటివ్ గర్ల్ కాబట్టి అన్ని సినిమాలు తెలుసు, తెలియకపోయినా నేను వెతికి మరీ చూస్తాను అన్ని సినిమాలు, సార్ చేసిన సినిమాలు. సో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోటి నేను యాక్ట్ చేయగలిగాను. అందరూ అంటున్నారు కూడా, బబ్లీ రోల్స్ చేసావు, సీరియస్ రోల్ చేస్తున్నావా, చూడాలి ఎలా అనిపిస్తావు చూడాలి అంటున్నారు.
ఈ సినిమాలో సమస్యని మీరు హైలైట్ చేసి చూపించారా, సమస్యకు ఒక పరిష్కారం కూడా ఇచ్చారా, ఎలా ఇచ్చారు? అంటే సమస్యకి పరిష్కారానికి బిగినింగ్ చెప్పాం అనుకున్నాం. పరిష్కారం కాదు, యాక్చువల్ పరిష్కారం ఏంటంటే మార్పు అనేది పరిష్కారం. అవును. మార్పు కావాలి. మార్పు 67 ఏళ్ల నుంచి రాని మార్పు ఇప్పుడు రావాలంటే ఒక రోజులో రాదు. పరిష్కారం అనేది నేను చెప్పింది పరిష్కారం కూడా కాదు, పరిష్కారానికి బిగినింగ్ అయ్యి ఉంటుంది ప్రాబబ్లీ. సో అది నేను చెప్పాను, ప్రయత్నం చేశాను. 100% నా వరకు నాకు తెలిసినంత, నా పరిధిలో కానీ నాకు తెలిసింది కానీ నేను చేశాను. వీళ్ళు మామూలు అమ్మాయి కాదు, ఈ అమ్మాయిని అక్కడ ఇంకా మిగతా మా రైటరు, మా కెమెరామెన్ వీళ్ళందరూ నా టార్చర్ మధ్యలో. ఇది కాదు ఇంకేదో చేయాలని వీళ్ళు టార్చర్ పెట్టి నన్ను అప్పటికి అక్కడ చాలా మార్పులు కూడా చేయించారు చాలాసార్లు. ఎవరైనా ఆడవాళ్ళ మీద చేయాలనుకుంటే గుండె ఆగి చావాలి. ఇలాంటి ప్రతి ఘటనకి ఈ ప్రతిఘటన నాంది కావాలి. ఇది చూసిన తర్వాత ఎలాంటి మార్పు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి సొసైటీలో? ప్రతిఘటన అనేది ఇట్ చేంజ్డ్ మీ అండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఓవర్ ఫ్యూ పీపుల్ అండ్ ద సొసైటీ. అండ్ నేను రేపు వెళ్ళి వెన్ ఐ గో అండ్ ఓట్, నేను చాలా కాన్ఫిడెంట్గా ఎవరికి ఓట్ వేయాలి, ఎందుకంటే ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్ నౌ, ఎవరికి ఓట్ వేయాలి అండ్ ఖచ్చితంగా నేను ఓట్ వేయాలి అని ఒక క్లారిటీతో ఉన్నాను. సో ప్రతిఘటన అనేది ఇట్ విల్ గివ్ యూ ఫెంటాస్టిక్ క్లారిటీ, బట్ ఇన్ అన్ ఎంటర్టైనింగ్ వే. అండ్ సెకండ్ హాఫ్ ఐ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. సెకండ్ హాఫ్ అండ్ ద క్లైమాక్స్ ఏంటి తెలుసు అయినా కూడా ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్ అండ్ ఐ వాజ్ షేకెన్. అండ్ నాతో పాటు నా స్టాఫ్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, చూసిన వాళ్ళు మా పేరెంట్స్ కానీ అందరూ వచ్చి, కొంతమంది అయితే వన్ పర్సన్ టోల్డ్ మీ దట్ నేను ఒక్కొక్క నిమిషంకి ఫోన్ తీస్తుంటాను బయట, బట్ ప్రతిఘటన చూసినంతసేపు ఫోన్ తీయాలనిపించలేదు, అంత జోష్ వచ్చేసింది, అంత మోటివేట్ అయి నేను కంటిన్యూస్గా సినిమా చూశాను. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి ప్రివ్యూ వేసినప్పుడు. మీరు చెప్పండి, ఒక కమీడియన్ని నెగిటివ్ క్యారెక్టర్లో పండుతుంది ఈ పాత్ర అన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాజకీయాలు చూస్తున్నాం. రాజకీయాల్లో ఈ స్టేట్మెంట్స్, పర్టికులర్గా రాజకీయ నాయకుల స్టేట్మెంట్స్, వాళ్ళు ఒక్కొక్కరిని కుక్కలని, నక్కలని, వెధవలని, సుంటలని, పందులని రకరకాలుగా తిట్టుకుంటున్నారు. మనము మంచి వాళ్ళని మనం ఓట్లేసాం, వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయిన వాళ్ళు వీళ్ళు ఇట్లా తిట్టుకుంటే వీళ్ళు కమెడియన్స్ కిందే లెక్క కదా నా ఫీలింగ్. వాళ్ళు కామెడీ కంటే ఏముంది, అసలు ఏమన్నా మనిషి అయినోడు ఎదుటి మనిషిని తిట్టకూడదు. సంస్కారం కదా అది, బేసిక్ సంస్కారం. అందులో రాజకీయాల్లో ఉండి మనకి నాయకులు వాళ్ళంతా, మనకు ఎవరో కాదు. అపోజిషన్ అయి ఉండొచ్చు, దుర్మార్గులు అయి ఉండొచ్చు. దుర్మార్గులు అయితే వాళ్ళని పంపించేస్తేనే ప్రయత్నించాలి, కానీ ఇటువంటి అసభ్యమైన పదజాలాలు అందులో అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా మాట్లాడుకునే స్టేజ్కి వెళ్ళిపోయినాక, సో నా ఫీలింగ్ కమెడియన్ అయితేనే బెటర్. వీళ్ళంతా ఇంత కామెడీ చేస్తున్నారు వీళ్ళు, ఎందుకంటే బెటర్ కామెడియన్స్ అని చెప్పి కమెడియన్స్నే పెట్టారు. కానీ ఆయన జస్టిస్ చేశారంటారా మీరు? అద్భుతంగా చేశారు వాళ్ళు. రఘుబాబు చేసింది అద్భుత పెర్ఫార్మెన్స్, ఫెంటాస్టిక్గా ఉంటుంది. పోసాని కృష్ణమూర్తిని అయితే ఆడవాళ్ళంతా ఎత్తికి కొడతారు డెఫినెట్గా, నేను చెప్తున్నాను. ఆ సినిమా చూసి వచ్చినాక అతను కనపడితే మాత్రం కొడతారు, గ్యారంటీ. చాలా బాగా చేసినట్టు ఆయన. April 3rd, 2012 హైదరాబాద్లో క్యాంటీన్ ఓనర్ చేతిలో 17 నెలలు దారుణంగా అత్యాచారానికి గురైంది ఒక కాలేజ్ స్టూడెంట్. December 16th, 2012 ఢిల్లీలో 5 కిరాతకుల చేతుల్లో అన్యాయంగా గ్యాంగ్ రేప్ చేయబడింది ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ నిర్భయ. ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ అండి, ఇలాంటి సినిమా తీసుకురావడమే చాలా కొత్త విషయం. అలాంటప్పుడు దీనికి మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్? అంటే ఒక ఆలోచన బట్టే మనం స్టార్ట్ చేస్తాం. అంటే సీజన్ ఇప్పుడు ఎలక్షన్ ఫీవర్ ఉంది కాబట్టి, ప్లస్ ఈ రేపులని రోజు మొన్న బెజవాడలో జరిగింది. 45-year-old లేడీని చేసి మర్డర్ కూడా చేశారు. వయసుకి ఏమాత్రం సంబంధం లేదు. ఎవ్రీ డే చిన్నపిల్లలు మొన్న 3 ఏళ్ల పాపనే ఏదో చేశారన్నారు. సో ఎవ్రీడే ఇలాంటి 3 ఏళ్ల నుంచి 70 ఏళ్ల దాకా కంటిన్యూస్గా జరుగుతున్నాయి. అట్లాగే ఎలక్షన్లో రాజకీయాలు ధర్మార్గాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఓట్ల కోసం పూటకొక పార్టీ మారుస్తున్నారు, పూటకొక పార్టీ, గంటకొక పార్టీ మారుస్తున్నారు. సో ఇది అసలు మనం వాళ్ళకే ఓటేయాలి. మళ్ళీ మనకి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే మన దేశంలో దుర్మార్గులు అని తెలిసి దుర్మార్గులకే ఓటేయాలి. చూస్ బెటర్ దుర్మార్గుడు, చాయిస్ లేదు. సో బెటర్ దుర్మార్గుడికి వేయాలి. మనం అందరూ దొంగలని మనకు తెలుసు, అందరూ దొంగలు దుర్మార్గులని మనం తిట్టుకుంటేనే ఓటేసేటప్పుడు లేదు, వాళ్ళే తప్ప ఆల్టర్నేటివ్ లేదు, మనకి చాయిస్ లేకుండా పోతుంది.
సో ఈ చాయిస్ లేకుండా పోయే పరిస్థితి నుంచి మనం మారాలంటే మనలో మార్పు రావాలి. మనం ఆలోచించాల్సిన పరిస్థితి చాలా వచ్చింది. సో అందులో ఫస్ట్ టైం అవుటర్స్ ఈసారి చాలామంది వచ్చారు, చాలా కొన్ని లక్షల కోట్లలో వచ్చారు. సో వీళ్ళందరూ ఆలోచించాలి. బట్ ఫ్యూచర్ అన్న ఆఫ్టర్ ప్రతిఘటన ప్రాబ్లీ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా ఆఫ్టర్ ప్రతిఘటన బిఫోర్ ప్రతిఘటన లాగా మార్పులు జరగాలనుకుంటున్నాను. ఎవరైనా ఆడవాళ్ళ మీద చేయాలనుకుంటే గుండె ఆగి చావాలి. ఇలాంటి ప్రతిఘటనకి ఈ ప్రతిఘటన నాంది కావాలి. మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే ఇది ఒక మంచి సినిమా, 50వ సినిమా అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. థ్యాంక్ యూ. మరి అలాంటిది మంచి సినిమా అన్నప్పుడు అప్పుడు కొంచెమైనా మీరు ఆలోచించారు అంటే ఇది నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను, బట్ వాట్ నెక్స్ట్? అన్ని సినిమాలు ప్రతిఘటన లాంటి సినిమాలు రాకపోవచ్చు, కరెక్ట్. చాలా రేర్. అంటే అందరూ తమ్మారెడ్డి వరదరాజు గారు కాలేరు కదా. సో అలాంటి ఆలోచన ఏమైనా వచ్చిందా మీకు? అండ్ యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఐఎమ్ వన్ పర్సన్ who doesn't plan too much. ఎక్కువ ప్లానింగ్ కానీ ఎక్కువ థింకింగ్ కానీ దట్స్ నాట్ మీ అట్ ఆల్. సో ఆ ఫ్లోలో నాకు ఏది నచ్చితే చేస్తూ ఉంటాను. సో ఇది కూడా 50th మూవీ అని ప్రతిఘటన సైన్ చేసిన తర్వాత ఏదో ఒక రోజు ట్విట్టర్లో ఒక ఫ్యాన్ పెడితే తెలిసింది నాకు. నేను ఖచ్చితంగా ప్లాన్ చేసి చేయలేదు సినిమా. 50th మూవీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ coincidentally it is Pratighatna. I'm very happy about it. But what next ante Mantra 2 is next for sure. What next after that I don't know because I'm one person nenu 3 months tarvata meeku kanpistana ledu kuda నాకు తెలియదు. నేను ఎక్కడో వెళ్ళిపోతాను ప్యాక్ చేసుకుని. I'm happy with my life. I'm happy with my work. That's it. These powers treat a woman like a pound of flesh. Is a woman nothing but a sex toy to these sex asshole powers? Woman is treated like a garbage where any bloody bastard can come and dump his sexual urges. రేష్మా, ఇందులో ఎంటర్టైన్మెంట్ ఏముంది? ఎంటర్టైన్మెంట్ అంటే ఇది ఒక సీరియస్ ఇష్యూ, దీనికి పొలిటికల్ సెటైర్గా మలిచారు కాబట్టి ఈ సెటైరికల్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఓకే. అట్ ద సేమ్ టైం మనం మీద మనకే అసహ్యం వేసేలా ఆలోచిస్తాం మనం ఒక్కొక్కసారి. అంటే మనకి ఇప్పుడు మీరు అన్నారు చాయిస్ లేదు, ఈ లీడర్కే మనం ఓటేయాలి, ఇలాంటి లీడర్కి మనం ఎందుకు ఓటేయాలి, మనకి ఏం జరిగిందని, ఇలా చిన్న చిన్న ఇఫ్ యు ఆస్క్ మీ రఘుబాబు గారు క్యారెక్టర్ ఏమీ తెలీదు బట్ సీఎం అయిపోవాలని కోరిక. అండ్ ఇంకొక పక్కనేమో కృష్ణ భగవాన్ గారు ఉంటారు, ఆయన మాట్లాడితే సీఎం రాజీనామా చేయాలి అంటారు. పోసాని గారు ది క్యారెక్టర్ హీజ్ ఎ పోలీస్ ఆఫీసర్ అండ్ రేప్ అయిన తర్వాత ఆయన దగ్గర వెళ్ళి రిజిస్టర్ చేయండి అంటే ఆయన ఇచ్చిన ఆన్సర్స్ లో మీకు నవ్వు వస్తుంది, కొట్టాలనిపిస్తుంది, అరే అన్ని వచ్చేస్తాయి బయటికి. సర్ప్రైజ్ ప్యాక్ ఇన్ దిస్ ఫిల్మ్ అతుల్ కుల్కర్ని, ఒక పోలీస్ ఆఫీసర్, స్ట్రిక్ట్ పోలీస్. Another surprise package is Brahmi. Wow. So it's a fantastic blend actually. April 3rd, 2012 హైదరాబాద్ లో క్యాంటీన్ ఓనర్ చేతిలో 17 నెలలు దారుణంగా అత్యాచారానికి గురైంది ఒక కాలేజ్ స్టూడెంట్. December 16th, 2012 ఢిల్లీలో 5 కిరాతకుల చేతుల్లో అన్యాయంగా గ్యాంగ్ రేప్ చేయబడింది ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ నిర్భయ. ఇదంతా సినిమా పార్ట్ అనుకుంటున్నాము. మరి ఇప్పుడు రిసీవింగ్ పార్ట్ చూస్తే కనుక ఆడియన్స్లోకి వెళ్ళడానికి మీకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా వెళ్తుంది? ఆల్రెడీ చూసా అన్నారు మీరు రివ్యూ, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది మీకు? నేను ఆయనకి ఒకటే మాట చెప్పాను భరద్వాజ్ గారికి, మీరు జనాల్ని థియేటర్ లోపలికి తీసుకురండి, తీసుకువచ్చినాక దట్స్ ఇట్, తీసుకొచ్చినాక ఇంకా భయం లేదు. డెఫినెట్ గా దే విల్ లైక్, డెఫినెట్ గా వాట్ ఎవర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీపుల్, ఒక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, దే విల్ గెట్ మోటివేటెడ్ అండ్ దే విల్ గెట్ ఎంటర్టైన్, దట్ ఈస్ గ్యారంటీ. జనాల్ని తీసుకొచ్చేయండి ఫస్ట్ మీరు, దాని తర్వాత అన్ని అనేది దట్స్ వాట్ ఐ కీప్ టెల్లింగ్ హిమ్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ఆడపిల్లల దగ్గర నుంచి మగవాళ్ళ దాకా ప్రతి వాళ్ళు చూడవలసిన సినిమా ఇది. సో యాక్చువల్గా నేను చాలా స్కూల్ పిల్లల్ని, కాలేజ్ స్టూడెంట్స్ని, స్కూల్ పిల్లల్ని ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిలిం ఆల్సో. సో వాళ్ళందరూ చూస్తారని అంటే రాజకీయ నాయకులు, చార్మి ఇప్పుడు చెప్పినట్టు మా రాజకీయాలు ఉన్న వాళ్ళంతా క్యారెక్టర్స్. సో ఇప్పుడు కరెక్ట్ టైం, ఎలక్షన్ టైం అందరూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్ ఇన్ దిస్ ఫిలిం. మీన్ ఓపెనింగ్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాం.
కథ మీరు అనుకున్నారండి, దానికి డైలాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి దీనికి డైలాగ్స్ రాసింది ఎవరు? దీని లక్ష్మీ భూపాల్ గారు రాశారు డైలాగు. ఆయన అంతకుముందు అలా మొదలైంది, చందమామ ఇవన్నీ రాశారు ఆయన. ఈ సినిమాకి ఆయన రాశారు. ఆయన డైలాగులో విపరీతమైన కామెడీ ఉంటుంది. అంటే సిచ్యువేషన్ని ఆయన అలా మలిచారు. మీరు చందమామ కానీ ఇలా అలా మొదలైంది కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన సినిమాలు అన్నింటిలోనూ క్యారెక్టర్స్తో పాటు వెళ్ళిపోతుంది, సెపరేట్ ట్రాక్ ఉండదు, కామెడీ ట్రాక్ అనేది లేకుండా చేస్తారు. సో దీంట్లో మనకి రాజకీయాన్ని టోటల్గా ఎటకారం చేసి ఎటకారానికి పరాకాష్ఠ తీసుకొచ్చేసాడు ఆయన. సో అది మీకు విపరీతమైన నవ్వు తెస్తూ ఉంటుంది. అందుకే మీకు రఘుబాబు గారి క్యారెక్టర్ కానీ, పోసాని గారి క్యారెక్టర్ కానీ, కృష్ణ భగవాన్ గారి క్యారెక్టర్ కానీ విపరీతంగా పండుతూ ఉంటుంది. అండ్ గోపాల్ రెడ్డి గారు పక్కన కెమెరామెన్, అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇచ్చారు ఆయన. సినిమా చూస్తుంటే చాలా బాగుంటుంది. అట్లాగే కీరవాణి గారు మ్యూజిక్, సంగీతం ఆయన 2 పాటలే చేశారు, మొత్తం కాదు 2 పాటలు చేశారు. మనకి ఇంపార్టెంట్ సాంగ్ సెకండ్ పాటలతో పాటు రీ రికార్డింగ్ చాలా అవసరం. రీ రికార్డింగ్ కోటి గారు చేశారు ఆయన. మళ్ళీ అది ఒక అసలు టాప్ టెక్నీషియన్స్ అందరూ నేను అడగగానే సినిమా ఇది కథ చేయాలి అనగానే కీరవాణి గారు 2 సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ చేసి ఇచ్చారు. ఆ సాంగ్స్ సినిమా మీరు చూస్తే తెలుస్తుంది. ఇక అన్నీ మేమే బాగున్నాయని చెప్పండి, మీరు చూసి చెప్పండి. ఎవరైనా ఆడవాళ్ళ మీద చేయాలనుకుంటే గుండె ఆగి చావాలి. ఇలాంటి ప్రతి ఘటనకి ఈ ప్రతిఘటన నాంది కావాలి. సో మొత్తం ఇప్పుడు అంతా సినిమా చేసిన తర్వాత మీరు వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ గురించి. ప్రేక్షకులకి మీరందరూ ఏం చెప్దాం అనుకుంటున్నారు? చూడండి, ప్రతిఘటన చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది అండ్ మీరు చాలా నవ్వుతారు కూడా. అండ్ ఒక జోష్ వస్తుంది, ఒక మోటివేషన్ వస్తుంది. సో దట్స్ వై యోర్ ఓట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెళ్ళండి, ప్రతిఘటన చూడండి, గెట్ ఎంటర్టైన్డ్ అండ్ గెట్ సమ్ క్లారిటీ, గెట్ ద జోష్, అండ్ దాని తర్వాత వెళ్ళి ఓట్ వేయండి. 18th రిలీజ్ కాబట్టి ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులు అందరూ చూడాలి. మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ఆల్రెడీ ప్రోమోకి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది, వెరీ గుడ్ ప్రోమోకి. ఓ మై గాడ్, అసలు ట్విట్టర్ లో అండ్ ఫేస్బుక్ లో అయితే కుమ్మేస్తున్నారు ఫ్యాన్స్. మీరు ఇలాంటి మంచి సినిమా మాకు అందిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతిఘటన మళ్ళీ హిట్ మళ్ళీ కలుద్దాం, మళ్ళీ బోల్డని మాటలు మాట్లాడుకుందాం. అండ్ అప్పటి వరకు వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.